ఎవడో ఏదో అన్నాడని మమ్మల్ని అడుగుతారేమో వాళ్ళు చేసిన తప్పులు కూడా చెప్పాలి కదా. మరి ముస్లింలకు నువ్వు వద్దంటున్నావు, మరి ముస్లింలకు మొన్న ఏది రంజాన్ లో ఎందుకు ఇచ్చిండు కిట్టు, షర్ట్ షల్వార్ ఎందుకు ఇచ్చిండు, అందులో పేదోళ్ళు ఉన్నారు కదా, కానీ వాళ్ళకు కూడా న్యాయం చేయమని మేము కోరుతున్నాం. వైపు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ను అవమానించింది, కాంగ్రెస్ పార్టీ ఓడించింది, కాంగ్రెస్ పార్టీ ఆయన చరిత్రలో లేకుండా చేసింది అని చెప్పేసి అంటున్నారు. మీరేమో బీజేపీ పైన నిందలేస్తున్నారు. బీజేపీ అందరికంటే ఎక్కువ అవమానం వాళ్ళు చేసిరు. పార్లమెంట్ హౌస్ లో 6 సార్లు పేరెత్తి ఆయన ఫేషన్ అన్నాడు. అంబేద్కర్ కు అవమానం అంటే ఇక భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ అవమానం చేసినట్టే. ఇప్పటి వరకు అపాలజీ చెప్పాడు. అదే మోహన్ భగత్ ఏమంటాడు, ఈ దేశ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాత. ఇంతకంటే అవమానం ఉన్నదా? వాళ్ళు కేవలం ఈ దేశాన్ని హిందూ దేశం చేయడానికి వాళ్ళ ప్రయత్నం ఉన్నది. దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ చెప్పినట్టే నరేంద్ర మోడీ నడుస్తుంది. కాబట్టి మాది ఈ దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు సెక్యులర్ దేశంగా కొనసాగుతుంది. వాళ్ళు నిన్న పోయి కాళ్ళు మొక్కిన అంబేద్కర్ ను ఏది నీళ్లతో కడిగినంత మాత్రాన కాదు. నిజంగా కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే మొదలు అమిత్ షా ఏది అపాలజీ చెప్పాలి. అదే మోహన్ భగత్ కూడా స్వాతంత్రం మీద ఇద్దరిని అరే నువ్వు ఆయనను చేసిందని ఇవన్నీ కొత్తవి తీసుకొస్తున్నారు. అది జరిగిందో లేదో మాకైతే తెలియని సబ్జెక్ట్. ఇప్పుడైతే మీరు అవమానం చేసారు కదా, దీని సంగతి. అరే అంబేద్కర్ విగ్రహం పెట్టకం కాదు, కూడా కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కూడా కొడితే దాన్ని ఇప్పటికి నేను ప్రయత్నం చేస్తున్నా, అదే పెట్టిస్తా. కాంగ్రెస్ చేస్తుంది ఏం చేసినా.